స్తుతించెదరు. ఎవరైతే ఎత్తుకుతారో, దేవుని ఎవరైతే ఎత్తుకుతారో వారు స్తుతింపబడతారు. వారు చూసేస్తారు దేవుని, వారు కొనియాడతారు దేవుని, ఆయన దేవుని మయంపడతారు. అలాగా మయంపడాలా మనం? ఎట్లా ఉండాలా మన దీనత్వం? అందుకనే లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము చదువుదాం. లూకా సువార్త ఒక్క వచనమును మనం చదివి ప్రార్థన లేకపోతాం. 14వ అధ్యాయము తీసినారా? 15వ వచనము చదవండి. 15వ కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ఆయనతో చెప్పాడు. దేవుని రాజ్యంలో భోజనం చేయాలండి. ఇప్పుడు మనం భోజనం చేయాలంటే ఎట్లా చేసినాము? దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. అయితే ఇక్కడ లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకడు దేవుని రాజ్యంలో భోజనం చేయవారు. అనగా దేవుని రాజ్యంలో భోజనం ఎలాగ చేస్తారంటే, దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని చేస్తారు మీరు? అది సాధ్యమేనా? అది ఎలాగుంటది దేవుని రాజ్యము? చూడండి ఎలాగుంటది దేవుని రాజ్యము. చూసిందా మీరు దేవుని రాజ్యాన్ని? చూడలేదా? ఏమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి చూడలేదా దేవుని రాజ్యము? అబ్బా, 17వ అధ్యాయము 20వ వచనం చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనమును చదవండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము ఈ మధ్యనే ఉన్నది. ఎక్కడ ఉన్నదంట? దేవుని రాజ్యం. ఇప్పుడు చూసిందా దేవుని రాజ్యము ఎలాగున్నది? మీ మధ్యలో ఉన్నది. దేవుని రాజ్యంలో కూర్చున్నవారు, భోజనం చేయవారు ధన్యులు. ఇలాంటి చాలా మంది రమ్మంటే భోజనానికి రమ్మంటే రాదు. నిజము. దేవుని రాజ్యంలో భోజనం చేయవారు ఎలా ఉన్నారట? ధన్యులు. ఈ ధన్యత్వం పోగొట్టుకుంటున్నారు.